నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పటి జనరేషన్‌కి చాలా మందికి ఈ గింజలంటే ఏంటో తెలీదు. సో, అసలు ఈ గింజల నేమ్ ఏంటి సార్? అండ్ అలాగే ఈ గింజలు అంటే దేనికి యూజ్ అయితాయి? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి సార్? ఇది ఈ గింజలొచ్చేసి చిల్ల గింజలంటారండి. పల్లెటూరులో చిల్ల గింజలంటారు. ఓకే. ఇండుపు గింజలంటారు. ఓకే. ఇదివరకు పూర్వకాలంలో మనకి మురికి నీరున్నప్పుడు వేరే దీన్ని అరగదీసి వాటర్‌లో ఎయగానే మురికి నీళ్ళన్నీ కిందకొచ్చేసి తేట నీళ్ళన్నీ పైకొస్తాయండి. అంటే లైక్ ప్యూరిఫై టైప్. ఇది వాటర్ ప్యూరిఫైయరు. ఓకే. ప్లస్ దాంతో పాటు దీని బాడీలో ఉన్న టాక్సిన్స్‌నన్నిటిని బయటికి నెట్టే గుణం ఉంటదండి. ఓకే. మనం బయట ఏదన్నా బయట ఫుడ్స్ కానీ ఇవన్నీ తీసుకుంటాం కదా! ఇవి రోజు ఒక గింజ మనం ఇట్లా వాటర్‌లో ఏసి నైట్ పొద్దున్నే ఈ వాటర్ తాగేసి ఆ గింజ తిన్నామనుకోండి. ఓకే. ఇది ఎముకలు గట్టిపడే గుణం ఉంటది. ఓకే. దాంతో పాటు మనకి ఆహ్, ఆహ్, మన ఇంటెస్టైన్స్‌ని లోన ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే చంపే గుణం ఉంటదండి. ఓకే. అంటే నైట్ స్టోర్ చేసి నైట్ అలా పెట్టుకోవాలా స్టోర్ సార్? చేసి పొద్దున్నే వాటర్ కింద తాగేసి ఆ గింజ తినేస్తారండి. అది మెత్తబడిపోతది. ఇప్పుడు ఇంత హార్డ్‌గా ఉంది కదండీ! ఓకే. అది రబ్బర్‌లా మెత్తబడిపోతదండి. ఓకే. బ్రష్ చేసుకున్న తర్వాత తాగుతారు. ఓకే. ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఇది దీనివల్ల? దీనివల్ల ఏంటంటే ఎముకలు గట్టిపడే గుణం ఉంటది. మనం మాట్లాడినప్పుడు బ్యాడ్ బ్రీత్ బయటకొస్తుందనుకోండి. అవును సార్. ఆహ్, ఈ దానివల్ల చాలా ఇది మంది ఏంటంటే ఇప్పుడు చాక్లేట్‌లా చప్పలిస్తారు. ఓకే. చప్పలిచ్చి ఆ బ్యాడ్ బ్రీత్‌ని కూడా తగ్గించే గుణం ఉంటది. ఓకే. ప్లస్ మనకి ఎముకల్ని గట్టిగా చేసే గుణం ఉంటదండి దీనికి. ఓకే. చాలామంది జాయింట్‌కి మధ్యన ఈ లూబ్రికేషన్‌ని ప్రొటెక్ట్ చేస్తది. ఓకే. చాలామంది ముస్లిం ఫ్యామిలీస్‌లో దీన్ని చిన్న చిన్న పావు చెక్కల కింద చేసుకుంటారండి. హ్మ్. పగలగొట్టి చిన్న చిన్న ముక్కలు కింద చేసుకొని భోజనానంతరం తింటారనమాట. ఓకే. వాళ్ళకి ఐడియా ఉంటది. నిర్మూలి సీడ్స్ అంటారు వాళ్ళు. హ్మ్. నిర్మూలి సీడ్ అంటే చాలామంది ఆ పాన్‌లోని కూడా ఈ ఒక్కల బదులు ఇది యేసుకొని తింటారు. రైట్. ఓకే. హుహుహు. దీనివలన ఏమవుతుందంటే బాడీలో మనకి వ్యర్థాలని ఆహ్, బయటికి నెట్టే గుణం ఉంటది. హుహు. తెలియకనే లంగ్స్‌ని క్లీన్ చేసే గుణం కూడా ఉంటది. ఓకే. లంగ్స్‌ని కూడా క్లీన్ చేసుకుంటూ మనకి ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియాస్ రాకుండా లంగ్స్ మీద కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క గింజలు బాగా ఉపయోగపడతాయి. ఓకే. ఈ గింజలు పండిన పంటొచ్చినప్పుడు ఏంటంటే మెత్తగానే ఉంటాయి. హ్మ్. ఆహ్, దీన్ని పైన పొట్టు తీసి తయారు చేస్తారండి. కొంతమంది వరల్డ్‌లో అనుకుంటారు అయి బ్లాక్‌గా ఉన్నాయనుకుంటారు. అయి పొట్టు తీయరు. ఈ పొట్టు తీసి ఇట్లా ఒక్కల కింద తయారు చేసుకుంటారు. మనకు ఒకవేళ బ్లాక్‌గా ఉన్నయి దొరికినా గరుకు నేల మీద అరగదీసేస్తే వాటర్‌లో క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతాయండి. ఓకే. మా ఆయుర్వేదంలో ఈ కిడ్నీకి సంబంధించిన సమస్యలకి, ప్లస్ లంగ్స్‌కి సంబంధించిన సమస్యలకి దీన్ని భస్మం చేసి కూడా మెడిసిన్స్ తయారు చేసుకుంటామండి. ఓకే. సో, ఇది స్పెసిఫిక్‌గా ఈ సీజన్ అని చెప్పేసి ఉంటుందా సార్? అంటే లేదా? ఇది ఎన్ని సంవత్సరాలైనా కూడా గింజ పురుగు పట్టదండి. ఓకే. హ్మ్. అంత హార్డ్‌నెస్ ఉంటది. పురుగు పట్టదు. దీని మెడిసినల్ వాల్యూస్ వాడవకన్నా ఉంటాయి. రైట్. ఓకే. నార్మల్‌గా స్టోర్ కొంతమంది దీనికి ఎక్స్‌పైరీ ఏమి ఉండదండి. హుహుహు. ఒకసారి కడిగేసుకొని అట్లా వాటర్‌లో నానబెట్టుకుంటే సరిపోతది. ఓకే. చాలా మందికి ఏంటంటే ఆ వాటర్ తాగితే ఏమైపోద్ది, మళ్ళీ పాయిజన్ అయిపోద్ది, అది అయిపోద్ది అనుకుంటారు. హ్మ్. ఇది పూర్వం నుంచి ఉన్న, ఎప్పటి నుంచో ఉన్న ట్రెడిషనల్ మెథడ్ అండి. అంటే బయటికెళ్ళినప్పుడు ఏ వాటర్ తాగినా కూడా ఇది బయట నుంచి వచ్చే దుష్ప్రభావాలు ఏది ఉంటాయో రాకన్నా కూడా మనకి ఆపే గుణం ఉంటది. ఓకే. పూర్వకాలంలో చాలామంది భోజనం అయిన తర్వాత 2 గింజలు తినేవారండి ఇది. ఓకే. దీనివల్ల వాళ్ళకి 50, 60 సంవత్సరాల వరకు ఎముకలకు సంబంధించిన సమస్యలేమీ రాలేదండి వాళ్ళకి. తర్వాత, ఓకే. తర్వాత తర్వాత ఆళ్ళేంటంటే తినకపోవడం, కుదరక అట్లా వచ్చిన సమస్యలొచ్చేవారు కానీ వాళ్ళు ఈ విధంగా ఎముకల్ని గట్టిగా చేసుకుంటూ బాడీలో బయట ఏమి తిన్నా కూడా మనకి దానివలన ఆ బ్యాక్టీరియా ఎఫెక్ట్ బాడీకి రాకుండా ఉండడానికి ఈ చిల్లగింజలు బాగా వాడేవారండి. ఓకే. ఇది ఇప్పుడు కూడా మనకి ఆయుర్వేదం దుకాణాల్లో దొరుకుతాయి. నా దగ్గర కూడా చాలామంది పట్టుకెళ్తారు. ఓకే. పట్టుకెళ్ళి రోజు వాటర్‌లో ఏసి తాగుతారు. దాన్ని తాగటం వలన దీర్ఘకాలికంగా కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. హ్మ్. ఆళ్ళు గమనించరు. మనకి ఉండే వాటర్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని గమనించరండి చాలామంది. హ్మ్. అదండి మేము కాస్ట్‌లీ దాంట్లో తాగుతున్నాం అంటారు. అది కాదండి. మామూలుగా వచ్చిన వాటర్‌ని మనం కొంచెం ఒక్కసారి వేడి చేసుకొని ఇలాంటి గింజల్ని ఓ బిందెలో 3 గింజలేసుకొని ఆ నీళ్ళని మన వంటకి అన్నిట్లికి కూడా వాడుకోవచ్చు. వార్మ్ వాటర్‌లో. వామ్ ఓకే. వాటర్‌లో ఏసుకొని ఒక బిందెలో 3 గింజలేసుకొని హ్మ్. కాపోతే ఇది
12 అవర్స్ తర్వాత తీసేసి తినేయాలండి. లేకపోతే ఇది కొంచెం పాచిన వాసన వస్తాయి కదండీ గింజలు. ఓకే. ఓకే. కొంతమంది ఏంటంటే 2, 3 రోజులు ఉంచేసుకుంటారు. అట్లా ఉంచుకోకూడదు. వాటర్‌లో ఆ! ఉంచుకోకూడదు. ఆ! ఓకే. రైట్. చాలామంది ఓల్డ్‌లో ఏం చేస్తున్నారంటే ఫ్లోరైడ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కూడా ఈ గింజలు బిందెల్లో వేడి చేసి బిందెల్లో వేయగానే ఆ యొక్క శుద్ధలా ఉన్న పదార్థం కిందకొచ్చేస్తదండి ఇది. హ్మ్. ఓకే. ఇది చాలా బెనిఫిట్ ఉంది. ఇది మనం రోజు మానకుండా ఒక గింజ తినటం వల్ల మనకి ఎముకలు గట్టిపడతాయి. దాంతో పాటు లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. హ్మ్. దాంతో పాటు పిల్లల్లో కూడా చాలా మందిలో ఎముకలు గట్టితనం లేకుండా అవును. పోతుంది. దట్టు వాటరు అండ్ ఫిల్టర్ చేయడానికి డిఫరెంట్ కెమికల్స్ వాడుతున్నారండి. అవును. అది మామూలుగా జనరల్‌గా వచ్చే ట్యాప్ వాటర్‌నైనా పట్టుకొని ఒక్కసారి వేడి చేసుకొని హ్మ్. దాంట్లో ఇలాంటి గింజలేసుకుంటే దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని దాంట్లో ఫుల్‌గా పుష్కలంగా అందుతాయి. ఎప్పటినుంచో ఇప్పుడు నేను కొత్తగా చెప్తుంది కాదు. పూర్వం నుంచి కూడా మన సాంప్రదాయంగా ఉన్న ఈ నేచురల్ రెమెడీస్ అండి ఇవి. రైట్. ఇది హ్మ్. మా యొక్క గురువుగారు శ్రీరాములు గారు ఉన్నారు. ఆ గురువుగారి ద్వారా నాకు ఇది సంక్రమించింది. ఆయన నైస్. 80 సంవత్సరాలు హ్మ్. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా బతికారు. ఆయన కూడా రోజు ఈ విధంగా గింజల్ని కన్జ్యూమ్ హ్మ్. చేసేవారండి. హ్మ్. నేను ఓకే. తర్వాత కూడా ఈ ఆయుర్వేద ప్రొఫెషన్‌లోకొచ్చిన తర్వాత నేను ముస్లిమ్స్ కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళని అడిగితే కూడా మేము రోజు ఈ విధంగా మేము కన్జ్యూమ్ చేస్తాము. మీ ట్రెడిషన్‌లో మీరు మానేశారు ఇవి ఆ! మీరు మర్చిపోయారు మేము మర్చిపోలేదని ఆ విధంగా మళ్ళీ రివీల్ అయిందనమాటండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఒక ఆరోగ్య సమస్యలు పెద్దగా ఏమీ రాకుండా వాటర్ ద్వారా వచ్చే సమస్యల్ని మనం తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంటదండి. రైట్. ఇదే ఆ ప్రతి ఆయుర్వేద దుకాణాల్లోనూ దొరుకుతాయి. హ్మ్. ఈ చిల్ల గింజలంటారు, ఇండుపు గింజలంటారు. అంతగా దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను పోస్టల్‌లో పంపిస్తానండి. ఇబ్బందేముండదు. ఓకే. దొరుకుతాయండి ఇవి దొరికేవి. అంటే మీకు కొరియర్ కూడా చేస్తారు. కొరియర్ అంతేనా? చేస్తాను ఎవరైనా ఉంటే. ఓకే. హ్మ్. నేను మామూలుగా డయాబెటిక్, జాయింట్ హ్మ్. పెయిన్స్‌కి అన్నిట్లికి కూడా నేను మెడిసిన్స్ ఇస్తాను. హుహు. నేను ఓన్‌గా చిన్న ఫార్మసీ రన్ చేస్తున్నాను. ఓకే. నేను నైస్. చేసేది కూడా ఆవు పాలతో శుద్ధి చేసిన అశ్వగంధ తయారు చేస్తానండి. నైస్. ఈ విధంగా ఆ యొక్క ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చండి. ఓకే. రైట్. సో, చూసారు కదండీ! చాలా మందికి అయితే ఈ గింజలు అనేది తెలీదనమాట. సో, ఈ గింజల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది ఇప్పుడు వాటర్ కలుషితమయ్యి వస్తున్నాయి కదా! సో, వాటర్ వల్ల గూడా చాలా మందికి హెల్త్ ఇష్యూస్ రావడము, అట్లాంటిది ఉండడం వల్ల అంటే నేచురల్‌గా కాకుండా కెమికల్స్ కానీ, ఇప్పుడు ప్యూరిఫై అవి ఇవి అని చెప్పేసి యూజ్ చేస్తుంటాం. సో, అది కాకుండా నేచురల్‌గా దీంతో ఎలా వార్మ్ వాటర్‌లో యేసుకొని చేసి తాగితే బావుంటుందని జెప్పేసైతే సార్ చాలా చక్కగా చెప్పారు. అలాగే బోన్స్‌ది వీక్‌నెస్ అట్లా ఉంటుంది గదా! వాళ్ళకి గానీ ఐదర్ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే గూడా వాటికి కూడా ఇవి చాలా చక్కగా మెరుగుపరుస్తాయంట. సో, సార్ అయితే చాలా చక్కగా చెప్పారు. మీకు కూడా ఇలాంటివి కావాలి అంటే సార్‌ని కాంటాక్ట్ అవ్వండి. సార్‌ది నంబర్ మేమిస్తాము. సో, థాంక్ యూ. థాంక్ యూ సార్. హ్మ్.